ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై గుంటూరులో అరెస్టైన అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 36 కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. అంబటి రాంబాబును అక్రమంగా వేధిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇన్ని కేసులు బనాయించారని ఆరోపిస్తూ జగన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జగన్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఒకే అంశంపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లో డజన్ల కొద్దీ కేసులు నమోదు చేయడం వెనుక గల ఆంతర్యాన్ని ఆయన ప్రశ్నించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ కింద కేసులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వకుండానే జైలుకు పంపడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని వైసీపీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. జగన్ తన పిటిషన్లో అంబటిపై ఉన్న కేసులన్నింటినీ క్వాష్ చేయాలని, తక్షణమే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అంబటి రాంబాబు వ్యవహారం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదని, ఇది ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నమని జగన్ విమర్శిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ అంబటిపై ఉన్న కేసులు చట్టబద్ధంగా ఉంటే వాటిని విచారించే విధానం పారదర్శకంగా ఉండాలని, కానీ ఇక్కడ పోలీసులు యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తుందని లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 36 కేసులు అంటే అది సామాన్య విషయం కాదని, ఒక నాయకుడిని మానసికంగా కుంగదీయడమే లక్ష్యంగా ఇన్ని కేసులు పెట్టినట్టుగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అంబటి కుమార్తెలు కూడా తమ తండ్రిపై జరుగుతున్న దాడులు వెనుక కీలక నేతలు హస్తం ఉందని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ దాడిలో చేసిన ఈ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా రేపుతుంది. ఒకేసారి ఇన్ని కేసులు ఎదుర్కోవడం అంబటికి కష్టతరమే. పార్టీ అధినేత స్వయంగా న్యాయ పోరాటానికి సిద్ధపడడం వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ న్యాయస్థానం ఇచ్చే తీర్పు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి అత్యంత కీలకం కానుంది. కేసులు తీవ్రతను బట్టి అంబటికి ఉపశమనం లభిస్తుందా, లేక అనేక అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం వేయకుండా అసలు వెళ్ళకండి.